మనం మల్లారెడ్డి అప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది. ఇట్లా కాకుండా ఇప్పుడు నేనైతే పోయిన కాడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. ఎవ్రీడే ఐఎమ్ ఇన్ ద మీడియా. నేను ఎమ్మెల్సీ అయినా కాకపోయినా మీరెట్లా రోజు మీడియాలు ఉంటారో నేను ఒక 2-3 మీడియాలు మార్నింగ్ లైవ్, ఈవినింగ్ లైవ్, మధ్యన ఒక ఇంటర్ ఇట్లా ఉంటాను. నేను మాట్లాడేది కనుక కొంచెం తప్పు అయితే నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను. తప్పంటే లైన్ కూడా ఏమైనా డైవర్ట్ అయితే కూడా జనం బూతులు మాట్లాడిన యాక్సెప్ట్ చేయరు. పెద్ద బూతులు కాదు, లైన్. ఓకే. ఇప్పుడు నేను మొన్న కేసీఆర్ని ఆ ముసలోడు హాస్పిటల్లో పడ్డాడు, ఉంటాడో పోతాడో అన్నట్టుంటే మీకు గిట్లాడి పరవట్టాడు ఏంద్రా నాయన ఇట్లా అన్నా. అయ్యో దయాకర్ ఉంటాడో పోతాడో అని కేసీఆర్ని సాగు కోరుకుండా ఇక ట్రోల్ చేయనేసేసిరు కొడుకులు. ఇట్లాంటివి ఏమైతాయి అంటే ఇప్పుడు కేసీఆర్ని తిట్టలే నేను అక్కడ. ఒకవైపు ఏమో తండ్రి హాస్పిటల్లో పడి ఇట్లా ఉంటే మీరు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళకి అది కూడా ఏం లేదు. తండ్రి సమస్యల్లో ఉండదే సరే, అది వేరే ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పటికీ కేసీఆర్కి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా నాకు తెలియదు. కానీ ఇక మొన్న ఏదో బర్త్డే రోజు అయితే కలిసినట్టున్నది ఈయన కూడా కలిసినట్టు. నేనేం చెప్తున్నా కేసీఆర్కి చెప్తున్నా, అట్లీస్ట్ కేటీఆర్ అంటే వినే పరిస్థితి ఉండో లేడు. ఇప్పుడు మీ కొడుకు ఒక్కడు చాలు మీ పార్టీని చంపడానికి, ఎవ్వరు అక్కర్లేదు. ఖతం చేస్తూనే ఉన్నారు. మరి ఖతం చేసి ఎటు పోవాలని ఏందో కానీ తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలు ఖతం చేయొద్దు కదా. మంచి మంచి నాయకుల యొక్క శ్రమల్ని ఇవాళ వృధా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒక రోజున టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ రోజు ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు ఆ త్యాగాల ఫలితంగా వాళ్ళ పార్టీ బిల్డప్ అయింది. కానీ ఇవాళ వీళ్ళ సెల్ఫిష్నెస్ కొరకు ఆ పార్టీని నాశనం చేస్తే ఆ పార్టీ పోతుంది, అది వేరు విషయం. కానీ అంతమంది త్యాగాల ఫలితం వృధా అవుతున్నట్టు కదా ఒక పార్టీ ఏర్పడి. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా ఒక దశలో అసలే రాజకీయంగా చాలా నష్టపోయి ఎక్కడికో అదపాతాలనుకున్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు ఇలా అధికారంలోకి రాగలిగినరు. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడనంటే ఒక ఎథికల్ పొలిటీషియన్గా ఉంటాడు. అందుకని కాంగ్రెస్ పార్టీ మైనర్ పార్ట్నర్ కూడా అయినా సరే చేస్తాం. ఒకరోజు వీళ్ళు కూడా ఆ స్థితిలో వచ్చి ఉండే. హేమంత్ సోరెన్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో మేము మాకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి కలిసిపోవాలని ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాకపోగా సరే బీజేపీతో పోవాలనుకుంటురా, సీఎం రమేష్తో కలిసిపోవాలనుకుంటురా, లేకపోతే ఇంకెవరైనా మీకు దగ్గరున్న ఈయన కాకపోతే ఆయనతో పోవాలనుకుంటురా, ఇది పక్కన పెడితే పొలిటికల్గా తెలంగాణ సమాజంలో రెచ్చగొట్టే ధోరణి ఒకటి పార్టీ, ఇక్కడున్న పార్టీల మధ్యన రెచ్చగొట్టే ధోరణి, కొత్తగా ఆంధ్ర తెలంగాణ మధ్యన రెచ్చగొట్టే ధోరణి పెట్టి నేను అందుకని మొన్న అన్నది ఆ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటప్పుడు దాన్ని రద్దు చేయకుండా ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇప్పుడు నీటి కాడ మీరే ఉంటుంది 9 సంవత్సరాలు. ఒక సమగ్రమైన నీటి విధానాన్ని తీసుకురావడానికి ఏం ప్రాబ్లం అయింది మీకు? ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కొరకు పుట్టిన పార్టీ అంటారు కదా. కృష్ణా జలాలను 299కి ఎందుకు ఒప్పుకున్నారు? 500+ ఇప్పుడు ఫైనల్ అవార్డుకి మనం తెస్తాం, అది వేరు విషయం. గోదావరి మీద 968 మాకు ఉన్నది కాబట్టి అడిగినాం. 968 ఇప్పుడు వరద జలాల విషయం వస్తే అది 1400 అవుతుందో 1500 అవుతుందో నికర మిగులు జలాలు. వీటి మీద అసలు పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అని ఆయన రాడు కాబట్టి హరీష్ రావు నీటి మీద తలిగింది. ఈయననేమో ఏది పడితే అదే ఎవడు మనోడు కేటీఆర్. వీళ్ళిద్దరి తప్పులనే అవతల కవిత ఎక్స్పోజ్ చేస్తుంది. అసలు ఫస్ట్ ఇప్పుడు అందరూ జాతిపిత కానీ వీళ్ళు బాపు అంటారు కదా. ఫస్ట్ పిత మాట అయిన పిల్లల మాట ఏంది? పిత మాట వింటలేరుగా, ఇద్దరు హితమైన అనుకోవట్లేరు కదా. ఇప్పుడు అక్క డీవియేషన్ కారణం ఏంటి అంటే కవిత గారి డీవియేషన్ కారణం ఏందని కనీసం కేటీఆర్ ఆలోచిస్తున్నాడా? లేకపోతే నాకెక్కడ పోటీ వస్తుందో ఇక చెల్లెనైనా వేసేద్దామని చెప్పేసి అట్లా వస్తున్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు